హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఏంటి, మా నాన్నని అరెస్ట్ చేశారా అని ఆశ్చర్యపోయిన రోహిణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి రోహిణి తన గదిలో ఉంటే, ఏంటి బిర్యానీ బాగా తిని చక్కగా నిద్రపోతున్నావా, ఇక పార్లర్ కి వెళ్తే ఏముందిలే, వెళ్ళకపోతే ఏముందిలే అని చక్కగా నువ్వు కూడా ఆ మనోజ్ గాడిలాగా సోమరిపోతులాగా తయారవుతున్నావా? పని చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ముందు మీ నాన్న సంగతి తేల్చు. మీ నాన్నగారు ఇంటికి వచ్చారా? సరే సరే, లేకపోతే నీ అంతు తేలుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు రోహిణి, లాభం లేదు, నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే అత్తయ్య నన్ను ప్రశాంతంగా బతకనిచ్చేలాగా లేదు, ఆవిడ ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలాగానే ఉంది అని వెంటనే ఒక మంచి ఐడియాని ఆలోచించి విద్యకి కాల్ చేస్తుంది. అప్పుడు విద్య, ఏంటి రోహిణి ఈ రోజు పార్లర్కి రాలేదు అని అంటుంది. అప్పుడు రోహిణి, ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేదే, నువ్వు వెంటనే ఆ మటన్ కొట్టు మస్తాన్కి కాల్ చేసి నేను చెప్పినట్టుగా చేయమని చెప్పు అని ప్లాన్ మొత్తం చెప్తుంది. అప్పుడు విద్య, అలాగేనే, నేను వెంటనే వాడికి కాల్ చేసి వెంటనే నువ్వు చెప్పినట్టుగానే చేయమని చెప్తాను, వీలైనంత తొందరగా మీ ఇంటికి రమ్మని చెప్తాను అని అంటుంది. అప్పుడు రోహిణి అలాగేనే అని కాల్ ని కట్ చేస్తుంది. అలా మటన్ కొట్టు మస్తాని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా మటన్ కొట్టు మస్తాను రోహిణి వాళ్ళ మావయ్యలాగా వేషం వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మ రోహిణి, రోహిణి, రోహిణి అని పిలుస్తూ ఉంటాడు. హాల్లో ఉన్న సత్యం, ప్రభావతిలు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు సత్యం, ఏమైంది, ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అని అంటాడు. అప్పుడు మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్యలాగా వచ్చిన మటన్ కొట్టు మస్తాను, మా రోహిణిని రానివ్వండి, రోహిణి, రోహిణి అని పిలుస్తూ ఉంటాడు. శృతి వేసుకున్న లాంటి తను ఫ్యాషన్ రౌండ్ షేప్ పెండెంట్ అమెరికన్ డైమండ్ అటాచ్డ్ 18-inch ఎల్ఐ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రోహిణి అక్కడికి వచ్చి, ఏంటి మావయ్య నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అని అంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళ మావయ్య, సర్ప్రైజ్ కాదమ్మా, చాలా విషాదం జరిగింది అని అంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అలా బాలు, మీనా, మనోజ్లు అందరూ వచ్చి రోహిణి వాళ్ళ మావయ్య చెప్పేది వింటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అప్పుడు బాలు, ఏమైంది, ఏం విషాదం జరిగింది అని అంటాడు. అప్పుడు రోహిణి, ఏమైంది మావయ్య అని అంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళ మావయ్య, మీ నాన్న మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు కదమ్మా, ఇన్వెస్టర్స్ కూడా నీకు కొంతమంది తెలుసు కదా అని అంటాడు. అప్పుడు రోహిణి, అవును మావయ్య తెలుసు అని అంటుంది. అప్పుడు మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్య, అదేనమ్మా, వాళ్ళంతా కలిసి మీ నాన్నని మోసం చేసి వాళ్ళు చేసిన తప్పుని మీ నాన్న మీద నింద వేసి అరెస్ట్ అయ్యేలాగా చేశారు, మీ నాన్నని ఘోరంగా మోసం చేశారంటమ్మా, ఇప్పుడు మీ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారంట, మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు తల్లి అని చాలా బాధగా చెప్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి మావయ్య నువ్వు చెప్పేది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్య, అవును రోహిణి, ఇదంతా నిజం, నాకు ఈ విషయం తెలిసి వెంటనే నీకు చెప్దామని వచ్చాను అని అంటాడు. అప్పుడు బాల ఇదంతా చూసి, ఏంటిదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రోహిణి, నాన్నా అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న గురించి చాలా బాధపడిపోతున్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనోజ్, ఊరుకో రోహిణి అని ఓదారుస్తూ ఉంటాడు. ప్రభావతి ఇదంతా విని ఆశ్చర్యపోతుంది. ఏంటి, అన్నయ్య గారిని అరెస్ట్ చేశారా, అయ్యో ఇప్పుడు ఆస్తులు ఎలాగ దక్కించుకునేది అని ఆస్తుల గురించి కంగారు పడిపోతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.